హాయ్ అండి, వెల్కమ్ టు సౌమ్యాస్ కిచెన్. నేను మీ సౌమ్యాని. మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నాను. దానికోసం గోంగూరని నైట్ అంతా ఆరబెట్టుకొని తీసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 50 గ్రాములు ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఒక 50 గ్రాములు చింతపండుని ఉడకబెట్టుకొని తీసుకోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని 2 ఎల్లుల్లిపాయ రెబ్బల్ని పైన ఉన్న పొట్టు వలిసేసుకొని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకోవాలి. ఆయిల్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మాడిపోకూడదండి, బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన దాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని గోంగూరని ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర దగ్గరకు వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని చల్లార్చుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతుల్ని ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగినట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు కల్లుప్పు యాడ్ చేశాను. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు రసం తీసిన చింతపండు గుజ్జును కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి గోంగూర కూడా యాడ్ చేసుకొని బాగా ఫైన్ పేస్ట్గా చేసుకుందాం. దీన్ని తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 కప్ ఆయిల్ అయితే సరిపోద్దండి. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఒక 6-7 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ పచ్చెనగపప్పు కూడా యాడ్ చేసుకొని ఇది మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ అస్సలు మిస్ అవ్వద్దండి, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని గోంగూరలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతేనండి, గోంగూర నిల్వ పచ్చడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.